హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. మనం బిఫోర్ వీడియోలో సుప్రీంకోర్టు గురించి ఇంట్రడక్షన్ పార్ట్ తెలుసుకున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ని ఎలా నియమిస్తారు, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, తర్వాత వాళ్ళకున్న పవర్స్ ఏంటి, ఇవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. మెయిన్గా ఎస్ఎస్సిలో సుప్రీంకోర్టు యొక్క ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఆర్టికల్స్ చూసినట్లయితే 124 నుండి 147 వరకు ఉంటాయి. ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ గా మీకు ఒక కోడ్ చెప్తాను. సుప్రీం కోర్ట్ సార్క్ కంట్రీస్ కి ఏం ఆఫర్ చేసింది? సీట్ ఆఫర్ చేసింది. ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ కోడ్ ద్వారా మీరు సుప్రీంకోర్టులో ఉన్న మెయిన్ ఆర్టికల్స్ మనం తెలుసుకోవచ్చు. అయితే సుప్రీంకోర్టు ఫస్ట్ ఆర్టికల్ ఉంది కదా, ఇదండి, ఇది 124. ఆర్టికల్ 124 అనేది దేని తెలియజేస్తుంది అంటే, ఆర్టికల్ 124 ఏం తెలియజేస్తుందంటే, దేర్ షల్ బి ఏ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి సుప్రీంకోర్టు ఉంటుంది అని ఆర్టికల్ 124 తెలియజేస్తుంది. దేర్ షల్ బి ఏ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, సింపుల్ గా ఎస్ఏ రాస్తానండి. సుప్రీం కోర్ట్ దేర్ షల్ బి ఏ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విత్ కాన్స్టిట్యూషన్. మనకి పార్లమెంట్ అనేది ఈ సుప్రీం కోర్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది జడ్జితో స్టార్ట్ అయ్యిందంటే 7+1 అండి. 7+1 అంటే 7 జడ్జిలు ఉంటారు, ఒకరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. అయితే వీళ్ళ సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కి ఉంటుంది. వాళ్ళ సంఖ్యని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కి ఉంటుంది. అందువల్లనే ఇక్కడ ఆర్టికల్ 124లోనే ఏముందంటే, దేర్ షల్ బి ఏ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ ఎంతమంది చీఫ్ జస్టిస్ తో 7+1 అంటే ఒకరు చీఫ్ జస్టిస్ ఉంటారు, జడ్జెస్ తో ఈ సుప్రీంకోర్టు అనేది ఫామ్ అయింది. ఫ్యూచర్ లో ఇంక్రీజ్ అవుతుంది. ఈ జడ్జిని ఇంప్రూవ్ చేస్తే, లేకపోతే ఈ జడ్జిని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే, ఈ జడ్జిల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కి ఉంటుంది. క్లియరా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య పెంచాలా తగ్గించాలా అనే నిర్ణయం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్కి ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జిలు నియమించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ప్రెసిడెంట్కి ఉంటుంది. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఎస్సీ అన్నాము, ఎస్సీని సుప్రీంకోర్టు అని చెప్పుకున్నాం కదా. తర్వాత ఆర్టికల్ 125 ఎస్సీ ఏం చెప్తుందంటే శాలరీస్. ఈ సుప్రీంకోర్టులో ఈ జడ్జిలకు వచ్చే శాలరీ ఎంత ఉంటాయి పర్ మంత్? 2.8 lakhs పర్ మంత్ అండి. 1 month కి సుప్రీంకోర్టు జడ్జికి ఎంత వస్తుంది అంటే శాలరీ 2.8 lakhs అండి. ఇది ఆర్టికల్ 125 తెలియజేస్తుంది. ఇది ఎస్ ఫర్. తర్వాత ఏ ఫర్ ఆర్టికల్ 126 ఏం చెప్తుందంటే, యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ప్రెసెంట్ ఉన్న చీఫ్ జస్టిస్ లేని ఎడల ఆ యాక్టింగ్ వేరే పర్సన్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా యాక్ట్ చేస్తారు. మీకు ఈ ఆర్టికల్ అన్ని చెప్పిన తర్వాత మీకు ఇన్ డీటెయిల్ గా అసలు ఆ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఎవరు, ఎడోక్ నెక్స్ట్. తర్వాత ఆర్టికల్ 127 ఏం చెప్తుందంటే హెడోక్ జడ్జి గురించి చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 128 ఏం చెప్తుందంటే రిటైర్డ్ జడ్జెస్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 129 ఏం చెప్తుందంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్ గురించి చెప్తుంది. తర్వాత ఎస్ అన్నాను కదా. 130 ఏం చెప్తుందంటే సీట్స్ గురించి చెప్తుంది. 131 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 131 ఏం చెప్తుంది అంటే ఫర్ ఒరిజినల్ పవర్స్, ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, ఓకేనా. ఆర్టికల్ 131 ఏం చెప్తుందంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ లేదా ఒరిజినల్ పవర్స్ అని చెప్తుంది. ఆర్టికల్ 131లో ఏం చెప్తుందంటే ఎక్స్టెన్షన్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ గురించి చెప్తుంది. అయితే అది రిపీల్ చేయడం జరిగింది. ప్రెసెంట్ మనకి 132 వరకే, అది 130 ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. తర్వాత 132 మనకి ఏమొస్తుంది అంటే
మనకి 132, 133, 134 ఇవన్నీ అంతా ఏమొస్తుంది అంటే ఎప్లెట్ జ్యూరిస్డిక్షన్ గురించి వస్తుంది. ఎప్లెట్ జ్యూరిస్డిక్షన్ గురించి వస్తుంది. తర్వాత మనకి మేజర్గా ఆర్టికల్ 135 ఇంపార్టెంట్. ఆర్టికల్ 135 దేని గురించి చెప్తుందంటే ఫెడరల్ కోడ్స్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 135 ఏం చెప్తుందంటే ఫెడరల్ కోడ్స్ గురించి చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 137 ఏం చెప్తుందంటే రివ్యూస్ గురించి చెప్తుంది. ఇది ప్రీవియస్ గా వచ్చింది. రివ్యూస్ SSL లో ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే ఆర్టికల్ 137 దేని గురించి తెలియజేస్తుంది అడిగారు. ఇది రివ్యూస్ గురించి, జ్యుడిషియల్ రివ్యూస్ గురించి చెప్తుంది ఇది. నెక్స్ట్ ఆర్టికల్ 143 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ ఎప్పుడైనా సుప్రీంకోర్టు హెల్ప్ తీసుకోవచ్చు అని చెప్తుంది. దీన్ని అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ గురించి చెప్తుంది. అంటే ఈ టైంలో ఆర్టికల్ 143 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ కి ఏమైనా సుప్రీంకోర్టు హెల్ప్ కావాలంటే తీసుకోవచ్చు, సుప్రీంకోర్టు హెల్ప్ తీసుకోవచ్చు, సుప్రీంకోర్టు సలహాలను తీసుకోవచ్చు. అడ్వైజరీ అంటే సుప్రీంకోర్టు సలహాలు తీసుకోవచ్చు, కానీ అవి పాటించాలని రూల్ అయితే లేదు. నాట్ బైండింగ్ ఫర్ ద సజెషన్ ఆఫ్ ది సుప్రీంకోర్టు జడ్జ్. క్లియర్? అంటే ఏమైనా ప్రెసిడెంట్ కి కావాల్సిన సలహాలని తీసుకోవచ్చు, కానీ అవి వాళ్ళు ఇచ్చిన సలహాలని పాటించాలని రూల్ అయితే లేదు. నాట్ బైండింగ్ ఫర్ ద సజెషన్ ఫర్ ది సుప్రీంకోర్టు జడ్జెస్. తర్వాత ఆర్టికల్ 141 ఏం చెప్తుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు మనకి ఎపిక్స్ కోర్ట్ అంత ఏంటండి అంటే భారతదేశంలో అత్యున్నతమైన కోర్టు ఏదండి సుప్రీంకోర్టు. దీన్నే ఎపిక్స్ కోర్ట్ అంటారు, అత్యున్నత న్యాయస్థానం అంటారు. నెక్స్ట్ సుప్రీంకోర్టుని ఎపిక్స్ కోర్ట్ అంటారు, అత్యున్నత న్యాయస్థానం. భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ కోర్టు తీర్పుల్ని ఏదైనా ఇచ్చిన తీర్పుల్ని రిమైనింగ్ బిలో కోర్టులు ఉంటాయి కదండి, హైకోర్టు కానీ, సబార్డినేట్స్ కోర్ట్స్ కానీ, డిస్ట్రిక్ట్స్ కోర్ట్స్ కానీ, లేకపోతే సెషన్స్ కోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏం చేయాలంటే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని ఫాలో అవ్వాలి. బైండింగ్ అంటే వీళ్ళేంటంటే ఆర్టికల్ 129 ప్రకారం ఏం చేస్తారు, కోర్ట్ ఆఫ్ ద రికార్డ్ అంటే ఆ రికార్డ్స్ ని అదే ఆ తీర్పులను ఏం చేస్తారు, భద్రపరుస్తారు, రికార్డ్స్ లో భద్రపరుస్తారు. ఆ తీర్పుల్ని వీళ్ళు ఏదైనా తీర్పు ఇవ్వాలంటే ఆ జడ్జిని రెఫరెన్స్ గా తీసుకొని వీళ్ళైతే ఏం చేయొచ్చు అంటే రిమైనింగ్ హైకోర్టు కానీ, సబార్డినేట్ కోర్ట్స్ కానీ, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ ఏం చేయొచ్చు అంటే ఆ రిఫరెన్స్ తీసుకొని వీళ్ళు తీర్పు ఇవ్వచ్చు. అందువల్లే ఏమంటున్నాడంటే ఆర్టికల్ 141 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని దిగువన్న కోర్టులు పాటించాలి. ఆ కోర్టుని రిఫరెన్స్ గా తీసుకొని జడ్జెస్ తీర్పులను ఇవ్వచ్చు. ఆర్టికల్ 141. ఆర్టికల్ 143 ఏం చెప్తుందండి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో చాలా సార్లు రిపీట్ అయ్యారు. ఇది ఎవరికి లింక్డ్ అంటే ప్రెసిడెంట్ కి లింక్డ్ కాబట్టి అందువల్ల అండి ఎగ్జామ్ లో వచ్చింది రిపీటెడ్ గా రివ్యూస్ అండి. ఆర్టికల్ 135 ఏం చెప్తుందంటే ఫెడరల్ కోర్ట్ అండి. నెక్స్ట్ అప్లిటీ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అప్లిటీ జ్యూరిస్డిక్షన్ చూసినట్లయితే మనకి 132, 133, 134 ఈ మూడు కూడా దేని గురించి చెప్తుందంటే అప్లిటీ జ్యూరిస్డిక్షన్ గురించి మనకి ఆర్టికల్ 132, ఆర్టికల్ 133, ఆర్టికల్ 134. ఆర్టికల్ 132 చూసినట్లయితే అప్లిటీస్ కేసెస్, కొన్ని కేసెస్ మాత్రమే అప్లిటీలోకి వస్తాయి. తర్వాత ఆర్టికల్ 133 ప్రకారం చూసినట్లయితే అప్లిటీస్ క్రిమినల్ కేసెస్, సివిల్ కేసెస్. తర్వాత 134 ఏం చెప్తుందంటే క్రిమినల్ కేసెస్. క్లియర్? ఇప్పుడు మనకి ఆర్టికల్ 124 నుండి 135 వరకు మీకు క్లియర్ గా 135, 137 వరకు క్లియర్ గా మీకు ఉంది. తర్వాత ఇంపార్టెంట్ ఆర్టికల్ 143, 141 ఇవి ఆర్టికల్స్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నాము అంటే ఎస్ఎస్సిలో ఎక్కువ సుప్రీంకోర్టు ఆర్టికల్స్ మీకు ఇచ్చిన పీడిఎఫ్ లో కూడా సుప్రీంకోర్టు ఆర్టికల్స్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ దీని మీద ఎక్కువ అడుగుతున్నాడు, ఎక్కువగా ఈ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ గురించి ఎక్కువ అడుగుతున్నాడు. ఓకేనా? ఇవి ఆర్టికల్స్, ఇవి క్లియర్గా ఉన్న తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క మెయిన్ ప్రాసెస్ లోకి వెళ్దాం. ఇది ఎక్కువ ఫస్ట్ మీకు ఇవి తెలిసినప్పుడు అయితే ఇక్కడ మీకు ఏంటన్నాను, యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అన్నాను,
హెడ్ హోక్ చీఫ్ జడ్జిస్ లేదా హెడ్ జడ్జి అన్నాను, తర్వాత రిటైర్డ్ జడ్జి అన్నాను. ఇక్కడ మీకు సింపుల్గా అర్థం కావడానికి చెప్తాను. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అంటే మెయిన్ చీఫ్ జస్టిస్. ప్రెసెంట్ ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ ఎవరండి? డివై చంద్రచూడ్ గారు. ఇతను లేని ఎడల ఇతను ఎప్పుడు లేకపోతారు? అతను ఏమైనా వేకెంట్ అయినప్పుడు, ప్లేస్ వేకెంట్ అయినప్పుడు కానీ, లేకపోతే అతనికి ఇన్కాపబుల్, అతను వెకేషన్లో ఉండడం, హాలిడేస్లో ఉండడం కానీ, లేకపోతే అతను ఇంకా ఆ వర్క్ని చేయలేకపోవడం, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇష్యూస్ రావడం, ఇలాంటి అనేబుల్ అంటే ఆ పని చేయలేకపోయినప్పుడు ఇన్కాపబిలిటీ లేదా అనేబుల్ టు అని ఆ పని చేయలేని ఎలా అప్పుడు అతని ప్లేస్లో వేరేగా కొన్ని రోజులు టెంపరీ పీరియడ్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఒక జడ్జి ఉన్నాడండి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నాడు, తనకి హెల్త్ ఇష్యూ వచ్చింది, కొన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇతను పోస్ట్ ఖాళీ అవుతుంది కదా, సుప్రీంకోర్టు సిజేఐ పోస్ట్ ఖాళీ అవుతుంది కదా, సిజేఐ పోస్ట్కి ఆ ఖాళీ ఉన్న పోస్ట్ని కొన్ని రోజులు టెంపరీ పీరియడ్లో ఫిల్అప్ చేస్తారు విత్ పర్మిషన్ ఆఫ్ సిజేఐ. ఎవరు ఫిల్అప్ చేస్తారు అంటే విత్ ప్రెసిడెంట్, విత్ హెల్ప్ ఆఫ్ చీఫ్ జస్టిస్. ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ హెడ్ హోక్ అంటే ఎడిషనలీ జడ్జ్ అపాయింటెడ్ బై ద టెంపరీ పీరియడ్. మీకు ఒక కేసు ఉందండి, ఏఎన్ఏ కేసు ఉంది. ఈ కేసులో 3 జడ్జిలు కావాలండి. ఈ ఏఎన్ఏ కేసులో 3 జడ్జిలు కావాలి. ఇక్కడ ఇద్దరే ఉన్నారు, ఇంకో జడ్జి లేడు. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ 3వ పర్సన్ కోసము వేరే పర్సన్ నియమించారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు నుండి వేరే జడ్జిని చేసుకున్నారు. ఆ జడ్జిని ఈ 3వ ప్లేస్లో అతనికి ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉంది, దాన్ని ఏమంటారు? ప్లేస్ ఖాళీగా ఉండడాన్ని క్వారం లేకపోతే అంటారు. అంటే 3 ఉంటారు, 3 లేని ఎడల దాన్ని క్వారం అంటారు. ఈ టెర్మినాలజీలో క్వారం అంటారు, QUARM క్వారం. అదే పార్లమెంట్లో క్వారం అయితే 1/10 అండి. ఇక్కడైతే 3 మెంబర్స్ ఉండాలి. 3 మెంబర్స్ లేకుండా 2 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఇంకో పర్సన్ కావాలి కదా, అప్పుడు వేరే పర్సన్ ఇక్కడ జాయిన్ అవ్వడాన్ని కొన్ని టెంపరీ పీరియడ్, కొన్ని కోర్సెస్ మాత్రమే దాన్ని ఏమంటామంటే హెడ్ హోక్ జడ్జి అంటారు. ఈ హెడ్ హోక్ జడ్జెస్ ఎవరు పర్మిషన్తోని? విత్ హెల్ప్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతోనే ఈ పనులన్నీ జరుగుతాయి. అప్పుడు ఎడిషనల్గా ఏదో హైకోర్టు నుండి వచ్చాడు అనుకో, హైకోర్టులో ఉన్న జడ్జి బోర్డును ఎప్పుడు తీసుకొస్తారు ఆ పర్సన్ని? అతనికి సుప్రీంకోర్టుకి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండాలి. సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలంటే ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి? సిటిజన్ ఆఫ్ ఇండియా అవ్వాలి. నెక్స్ట్ హైకోర్టులో 5 years జడ్జిగా చేయాలి. నెక్స్ట్ లేదంటే అడ్వకేట్గా 10 years చేసి ఉండాలి. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ 3% ఖాళీగా ఉన్నాడు కదా, ఆ పర్సన్ని ఫిల్అప్ చేయడానికి కోసం తీసుకొస్తారు. అప్పుడు తీసుకొచ్చినప్పుడు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ఫెసిలిటీస్ అతను కూడా వస్తాయి. తర్వాత రిటైర్డ్ జడ్జ్ అంటే ఏంటంటే ఇప్పుడు తన 65 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, టెన్యూర్ అంటారు. 65 years అయిపోయింది అనుకోండి, అతను రిటైర్ అయిపోతే ఇతని యొక్క ఇంటెలిజెన్స్ లేకపోతే ఇతని యొక్క మేధ సంపదని కొన్ని కేసెస్లో పర్సన్స్ లేకపోతే ఇతని యొక్క హెల్ప్ని కూడా తీసుకుంటారు. దాన్ని కొన్ని కేసెస్ వీళ్ళకి అప్పగిస్తారు. దాన్ని ఏమంటామంటే రిటైర్డ్ జడ్జ్ అంటారు. తర్వాత కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పులన్నీ కూడా భద్రపరుస్తుందండి. తర్వాత సీట్ అంటే మనకి సుప్రీంకోర్టు ఎక్కడ ఉందండి? ఢిల్లీలో ఉంది. అదే నెక్స్ట్ ఒరిజినల్ పవర్స్ అంటే ఏంటంటే స్టేట్కి 2 స్టేట్ల మధ్యన కానీ గొడవ, ఏదైనా 2 స్టేట్ల మీద డిస్ప్యూట్స్ వచ్చాయనుకోండి, ఎవరు తీసుకుంటారు? ఒరిజినల్ పవర్లోకి వస్తాయి. డైరెక్ట్గా సుప్రీంకోర్టే ఇస్తుంది. 2 స్టేట్లు కానీ అంతకుముందు ఎక్కువ స్టేట్లు కానీ ఇవన్నీ కూడా స్టేట్స్కి సంబంధించి ఇష్యూస్ని సాల్వ్ చేసే రైట్ ఎవరికి ఏ పవర్ వల్ల ఉంటుంది అంటే ఒరిజినల్ పవర్ వల్ల ఉంటుంది. అదే ఎప్లిట్ అనుకున్నాం అనుకో, కాన్స్టిట్యూషన్ సంబంధించి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్, కాన్స్టిట్యూషన్ గొడవల గురించి కానీ ఆ ఎప్లిట్స్ చూసుకుంటుంది. బట్ ఒరిజినల్ చూసినప్పుడు మనం ఖచ్చితంగా ఏం చూసుకుంటుంది అంటే ఒరిజినల్గా అయితే
రెండు స్టేట్ల మధ్య గొడవల్ని సాల్వ్ చేసేది ఏంటంటే ఆర్టికల్ 131 ప్రకారంగా ఈ ఒరిజినల్ పవర్స్ లేదా ఈ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ పవర్ వల్లనే ఈ ఆర్టికల్ 131 ప్రకారంగానే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు. లేదా ఇంట్రా స్టేట్ రెండు స్టేట్లు కానీ గొడవలన్నీ సాల్వ్ చేసేది ఏంటంటే ఆర్టికల్ 131 ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 131 గుర్తుపెట్టుకోండి. ఎప్లీట్ అంటే మీకు సింపుల్ గా హెల్ప్ చేయడం అంటే సింపుల్ గా క్రిమినల్ కేసెస్ వాదిస్తుంది, సివిల్స్ కేసులు వాదిస్తుంది, అదేవిధంగా మనకి కాన్స్టిట్యూషన్ విధంగా వాదిస్తుంది. బట్ ఒరిజినల్కి వచ్చేసరికి చూడండి ట్రిబ్యునల్స్ అంటారు. ట్రిబ్యునల్స్ అంటే వాటర్కి సంబంధించిన రెండు స్టేట్ల మధ్య ఇదేటన్నా ఒరిజినల్ పవర్స్ అన్నాను కదా, ఈ ఒరిజినల్ పవర్స్ లో మీకు రెండు స్టేట్ల మధ్య వాటర్కి సంబంధించి కూడా గొడవ వస్తుంది. అప్పుడు ఇది సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదు. అప్పుడు ఏం చేస్తుంది, ట్రిబ్యునల్స్ కి వెళ్తారు. సుప్రీంకోర్టు కోసం వేరేగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అక్కడికి వెళ్తారు. సుప్రీంకోర్టులో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. ప్రత్యేకించి వాళ్ళ కోసం ఆ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫైనాన్స్ గురించి విషయం అయితే ఫైనాన్స్ కమిషన్ చూసుకుంటుంది. ఇక్కడ రెండు స్టేట్ల గురించి విషయం కూడా ఈ ఒరిజినల్ పవర్స్ వల్ల ఆర్టికల్ 131 తెలియజేస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఫెడరల్ కోర్ట్స్ గురించి మీకు ఆర్టికల్ 130, తర్వాత రివ్యూస్, తర్వాత సుప్రీంకోర్టు బైండ్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు ఇది ఓవరాల్ గా మనకి ఆర్టికల్ 124 నుండి ఆర్టికల్ 147 వరకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు తన యొక్క టెన్యూర్ ఎంత, క్వాలిఫికేషన్స్ ఏంటి, మీకు ఆల్రెడీ క్వాలిఫికేషన్స్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడైతే మనకి టెన్యూర్ అయిపోయింది. ఓత్ అంటే ఎవరి చేత చేపిస్తారు, ప్రెసిడెంట్ చేత. మొత్తం చూసుకున్నది ఎవరు, సుప్రీంకోర్టు జడ్జిని నియమించేది ఎవరు, ప్రధానంగా సుప్రీంకోర్టు జడ్జిని నియమించేది ఎవరండి, రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు జడ్జిని నియమించేది ఎవరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇప్పుడు అయితే ఆ సుప్రీంకోర్టు జడ్జిని ఎలా తొలగించాలి, ఆ సుప్రీంకోర్టు జడ్జిని ఎలా తొలగిస్తారు. ఇప్పుడు మనకి ఫస్ట్ క్లియర్గా క్వాలిఫికేషన్ గురించి చూసుకున్నాం. తర్వాత సెకండ్ పాయింట్ ఓత్ గురించి. ఓత్ ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు, ప్రతిదీ సుప్రీంకోర్టుకి సంబంధించి ప్రతి ఒక్కరు ప్రమాణ స్వీకారం అనేది ప్రెసిడెంట్ చేతుల మీదుగా జరుగుద్ది, అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. థర్డ్ పాయింట్ టెన్యూర్ గురించి ప్రత్యేకించి రూల్స్ ఏమైతే లేవు. ఈ టెన్యూర్ అనేది చూడండి 65 years కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీరు రిటైర్ అయిపోవచ్చు. టెన్యూర్లో 65 సంవత్సరాలు మీకు సుప్రీంకోర్టు జడ్జి, మీకు ఏజ్ అనేది 65 సంవత్సరాలు వస్తే మీరు సుప్రీంకోర్టు జడ్జి నుండి రిటైర్ అయిపోవచ్చు. లేదా మీకు ఇంకా నేను ఈ పని చేయలేను, ఇంకా నేను ఈ వర్క్ చేయలేను, ఈ సుప్రీంకోర్టు జడ్జిగా నేను ఇంకా ఉండలేను అనే సందర్భంలో మీరు ఏం చేయొచ్చు అంటే మీ రిజిగ్నేషన్ లెటర్ని ప్రెసిడెంట్కి రాయాలి. ప్రెసిడెంట్ గారు యాక్సెప్ట్ చేస్తే డన్, మీరు రిటైర్ అయిపోవచ్చు, ఆపేయచ్చు. లేదు అంటే ఇంకొక కేసు ఉంటుంది. మీరు ఇన్క్యాపబుల్ అని తెలిసింది అనుకోండి, మీరు ఇన్క్యాపబుల్ అని తెలిసినప్పుడు ప్రెసిడెంట్ మిమ్మల్ని రిమూవ్ చేయొచ్చు. క్లియర్? అయితే ప్రెసిడెంట్ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిని అసలు ఎలా రిమూవ్ చేస్తారు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ రిమూవల్. ఈ సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయాలి అంటే ఒక ప్రాసెస్ ఉంటుందండి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రెసిడెంట్ క్లాస్లో నేర్చుకున్నాం ఇంపీచ్మెంట్ అనేది. ఇక్కడ లైక్ అదే మోడల్లో ఉంటుంది. ఇక్కడ మనకి లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. కంప్లీట్గా ఎందుకు వీళ్ళకి లోక్సభ పార్లమెంట్తో లింక్ అవుతుందంటే వీళ్ళ యొక్క సంఖ్యను పెంచేది, సుప్రీంకోర్టు సంఖ్యను పెంచేది ఎవరు, పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి వీళ్ళని పెంచుతారు. రీసెంట్ గా మనకి 2019లో మనకి సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 31 నుండి 34 చేశారు. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 33+1 ఉన్నారు. 33 సుప్రీంకోర్టు జడ్జిలు, 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. 33+1 ఎంతమంది అండి, 34. ఎప్పుడు తీసుకొచ్చారండి, 2019లో బిల్లు తీసుకురావడం తీసుకుంది. 2019లో ఈ సంఖ్యని 34 చేయడం జరిగింది. ఇది ఎవరి వల్ల అవుతుంది, పార్లమెంట్ వల్ల అవుతుంది. కాబట్టి వాళ్ళు రిమూవ్ చేసే ప్రాసెస్ కూడా పార్లమెంట్ లోనే జరుగుతుంది. ఓకేనా? అయితే వాళ్ళు రిమూవ్ చేసే
ఆ సంతకం పెట్టేది మాత్రం ప్రెసిడెంట్. కానీ వాళ్ళు రిమూవ్ చేయాలంటే ప్రాసెస్ చూద్దాం. లోక్సభలో 100 మంది లెటర్ రాయాలి. రాజ్యసభలో ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేస్తున్నాం. చూడండి, నాకు అసలు సుప్రీంకోర్టులో ఒక జడ్జి నచ్చలేదండి. జడ్జి అతను సరిగ్గా వర్క్ చేయట్లేదు, ఇన్కాపబుల్, అతని వల్ల ఏ పని అవ్వదు, ఇన్కాపబుల్ అని తెలిసింది. అప్పుడు అతన్ని రిమూవ్ చేసాను అనిపించింది నాకు. అయితే నాకు అనిపించి నేనేం చేస్తానంటే నాలాగే 100 మంది లోక్సభలో ఫీల్ అయ్యారు, అదేవిధంగా నాలాగే రాజ్యసభలో ఒక 50 మంది ఫీల్ అయ్యారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే స్పీకర్కి లెటర్ రాస్తారు. ఈ 100 మంది సంతకాలు పెట్టి ఒక స్పీకర్ దగ్గరికి వెళ్తారు. వీళ్ళు రాజ్యసభలో అయితే ఎక్కడికి వెళ్తారు? చైర్మన్ దగ్గరికి వెళ్తారు. ఆ పలానా జడ్జి సరిగ్గా తను ఆ పదవికి ఇంకా సూటబుల్ కాదు, ఇంకా అతని మీద ఇంకా ఏంటంటే ఎలిగేషన్స్ ఉన్నాయి ఇంకా అనేసి అతన్ని రిమూవ్ చేయాలనిపించింది అనుకో, వీళ్ళు స్పీకర్ వెళ్ళి చెప్తారు. స్పీకర్ దగ్గరికి వెళ్ళి రాజ్యసభలో అయితే స్పీకర్ దగ్గరికి వెళ్తారు, అదే రాజ్యసభలో అయితే చైర్మన్ దగ్గరికి వెళ్తారు, లోక్సభలో అయితే స్పీకర్ దగ్గరికి వెళ్తారు. స్పీకర్ యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, ఇన్ కేసు యాక్సెప్ట్ చేయకపోతే అనుకుంటే ఇక్కడ ఆగిపోద్ది. ఇక్కడ స్పీకర్ ఇక్కడ చైర్మన్ యాక్సెప్ట్ చేయకపోతే మీకు ఆ రిమోట్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఆగిపోద్ది. ఇన్ కేసు వీళ్ళిద్దరు యాక్సెప్ట్ చేశారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? వీళ్ళు ఒక 3 మెంబర్స్ కమిటీతో ఏం చేస్తారు అంటే ఎంక్వైరీ చేపిస్తారు. 3 మెంబర్స్ కమిటీతో ఎంక్వైరీ అవుతుంది. ఓకే, పలానా లాయర్ ఏ అనే లాయర్ అనుకుందాం, ఆ ఏ అనే లాయర్ మీద ఈ రిమూవ్ చేసిన ఒక ఎలిగేషన్ వచ్చింది. ఇలాగ 100 మంది లోక్సభలో సపోర్ట్ చేశారు, రాజ్యసభలో 50 మంది సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ స్పీకర్కి చైర్మన్కి ఇచ్చారు. చైర్మన్ స్పీకర్ కూడా ఓకే అన్నారు. అప్పుడు మనకి ఏంటంటే 3 మెంబర్స్ కమిటీ వచ్చింది. ఆ కమిటీ కూడాను ఆ పర్సన్ గిల్టీ అంటే ఆ పర్సన్ ఇన్కాపబుల్, అతను మిస్బిహేవియర్ ఉంది అని ఈ 3 మెంబర్స్ కమిటీ కూడా పాస్ చేసింది, ఓకే చెప్పింది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే లోక్సభలో రాజ్యసభలో ఏమవుతుందంటే ఆ బిల్ అనేది పాస్ అవుతుంది. ఆ బిల్ ఏమవుతుంది, దాన్ని పెడతారు, ఆ మోషన్ పెడతారు. స్పీకర్ని రిమూవ్ చేస్తుంది, సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేసేయాలని మోషన్ని రాజ్యసభలో పెడతారు, నెక్స్ట్ లోక్సభలో పెడతారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ లోక్సభలో కూడాను రాజ్యసభలో కూడాను స్పెషల్ మెజారిటీ రావాలి. స్పెషల్ మెజారిటీతోనే సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయొచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయింది ఎస్ఎస్సిలో. లోక్సభలో రాజ్యసభలో సుప్రీంకోర్టుని తొలగించాలంటే మెజారిటీ ఏ రావాలి? సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ, నన్ ఆఫ్ దీస్ అంటాడు. అప్పుడు ఏమంటారండి? సింపుల్ కాదు, స్పెషల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అనుకోండి, 100 మంది ఉన్నారు అనుకోండి, 100 మందిలో 50+1 వచ్చింది అనుకోండి, పాస్ అయిపోద్ది. స్పెషల్ మెజారిటీ ఏం కావాలంటే 2/3 మెంబర్స్ ఓకే చేయాలి. ఇక్కడ లోక్సభలో 2/3 మెంబర్స్ స్పెషల్ మెజారిటీతో బిల్ మోషన్ అనేది ఓకే ఆ పర్సన్ని రిమూవ్ చేసేద్దామని 2/3 మెంబర్స్ మెజారిటీ వచ్చింది. ఇక్కడ రాజ్యసభలో రాలేదండి. ఆ పర్సన్ని రిమూవ్ చేస్తారా? ఆ పర్సన్ని రిమూవ్ చేయరు. ఎందుకు అంటే బోత్ హౌసెస్ లో కూడాను, లోక్సభ రాజ్యసభలో కూడాను ఆ పర్సన్ స్పెషల్ మెజారిటీతోని ఆ పర్సన్ తీసేద్దాం, ఆ జడ్జిని తీసేద్దాం అని స్పెషల్ మెజారిటీ ఓకే అవ్వాలండి. 2 సభల్లోనూ ఏ ఒక్క సభలో అయినా స్పెషల్ మెజారిటీ రాకపోయిందా సుప్రీంకోర్టు జడ్జిగా అతను కంటిన్యూ అవుతాడు, అతనికి ఏ ప్రాబ్లం ఉండదు. ఇన్ కేసు లోక్సభ రాజ్యసభ ఈ 2 సభల్లో కూడాను అతనికి స్పెషల్ మెజారిటీ వచ్చింది, అతన్ని రిమూవ్ చేసేద్దాం అనేసి మెజారిటీ వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? ఓకే అతన్ని రిమూవ్ చేసండి అనేసి ఎక్కడికి వెళ్తుంది? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రెసిడెంట్ సైన్ చేసి రిమూవ్ ఫ్రమ్ ద సుప్రీంకోర్టు జడ్జ్. ఇక్కడ మీరు సుప్రీంకోర్టు జడ్జి నుండి మీరు రిమూవ్ అయిపోండి, ఇంకా సుప్రీంకోర్టు జడ్జి నుండి వెళ్ళిపోండి, ఉండే రైట్ లేదనేసి ప్రెసిడెంట్ సైన్ తోని డిసైడ్ చేస్తాం. ఇది మనకి ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సుప్రీంకోర్టు జడ్జిని ఏం చేయొచ్చు? రిమూవ్ చేయొచ్చు. క్లియరా? ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఇన్ డెప్త్ గా తెలుసుకోండి. సింపుల్ గా ఏదండి, లోక్సభ రాజ్యసభ 100 మంది 50 మంది లెటర్స్ రాయాలి, లేదా సైన్ చేసి
స్పీకర్కి చైర్మన్కి ఇవ్వాలి. వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే 3 మెంబర్స్ కమిటీ ఉంటుంది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తే లోక్సభ రాజ్యసభలో ఆ మోషన్ పెడతారు. అప్పుడు కూడా అక్కడ స్పెషల్ మెజారిటీ వచ్చింది అనుకోండి, స్పెషల్ మెజారిటీ వస్తే అది అనేది ప్రెసిడెంట్కి వస్తుంది. ప్రెసిడెంట్ సైన్ చేస్తే ఓకే అయిపోద్ది, సుప్రీంకోర్టు జడ్జి రిమూవ్ అయిపోతుంది. లేదు ఏ ఒక్కడు ఇక్కడ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అయిపోయింది అనుకోండి, అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అదే సుప్రీంకోర్టు జడ్జి రిమూవ్ అవ్వరు. ఏ ఒక్క ఇక్కడ బోత్ హౌసెస్ లో కూడా రావాలి. ఇది స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, అందువల్ల మీకు ఇంత క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇక ఏమైంది, క్వాలిఫికేషన్స్ అయిపోయింది, ఓత్ అయిపోయింది, టెన్యూర్ అయిపోయింది, రిమూవల్ అయిపోయింది. నెక్స్ట్ సుప్రీంకోర్టుకున్న పవర్స్. సుప్రీంకోర్టుకున్న పవర్స్ సుప్రీంకోర్టుకున్న పవర్స్ ఏంటంటే, సుప్రీంకోర్టు మనకి ఇండియా సుప్రీంకోర్టు ఎన్ని టైర్స్ అండి, సింగిల్ టైరా, 2 టైర్సా, 3 టైర్స్ అండి. ఇండియన్ జ్యుడిషియరీ, యూనియన్ జ్యుడిషియరీ అనేది 3 టైర్స్. ఏంటండి 3 టైర్ మీకు చెప్పడం జరిగింది, 3 టైర్ సిస్టమ్ అని. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో రిపీట్ అవ్వడం జరిగింది. ఇక పవర్స్ గురించి మాట్లాడదామండి. పవర్స్ చూసినట్లయితే మనకి ఒరిజినల్ పవర్స్ ఉంటాయండి, ఒరిజినల్ పవర్స్ ఉంటాయి, అప్లీట్ పవర్స్ ఉంటాయి, అప్లీట్ పవర్స్ ఉంటాయి, తర్వాత అడ్వైజరీ పవర్స్ ఉంటాయి, అడ్వైజరీ పవర్స్ ఉంటాయి, రిట్ పవర్స్ ఉంటాయి, రిట్ జ్యుడిషియరీ, రిట్. నెక్స్ట్ ఇండిపెండెన్స్, తర్వాత మిస్లీనియస్. ఇక్కడ ఒరిజినల్ పవర్స్ ఆల్రెడీ మీరు చెప్పుకున్నాం, స్టేట్కి ఇంట్రా స్టేట్. అప్లీట్ అంటే మనకి కాన్స్టిట్యూషన్ సంబంధించి క్రిమినల్స్. అడ్వైజరీ అంటే ఆర్టికల్ 143 చెప్పాము, ప్రెసిడెంట్కి సంబంధించింది. ఇక్కడ మనకి మెయిన్గా రిట్ అని చూసినట్లయితే ఆర్టికల్ 32 చెప్తుందండి. ఆర్టికల్ 32 ప్రకారంగా ఫండమెంటల్ రైట్స్ ని రక్షించేది ఎవరండి, సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, ఫండమెంటల్ రైట్స్ ని రక్షిస్తుంది. ఫండమెంటల్ రైట్స్ కి జ్యుడిషియల్ ఫండమెంటల్ రైట్ కి న్యాయ హక్కు ఉంది కదా, న్యాయ సంరక్షణ హక్కు ఉంది కదా. ఆర్టికల్ 32 ప్రకారంగా ఈ ఫండమెంటల్ రైట్స్ ని ఎవరైనా వైలేట్ చేస్తే ఎక్కడికి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అదే హైకోర్టుకి అనుకో ఆర్టికల్ 226 ప్రకారంగా వెళ్ళొచ్చు. క్లియర్. తర్వాత మనకి స్పెషల్ లీవ్ ఉంటుంది. స్పెషల్ లీవ్ అంటే ఆర్టికల్ 136 ప్రకారంగా మీరు హైకోర్టుని డైరెక్ట్ గా సుప్రీంకోర్టుని సంప్రదించవచ్చు. మనకి సుప్రీంకోర్టుని ఎలా సంప్రదిస్తామంటే, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మీకు ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయిపోయి మీరు ఆర్టికల్ 136 ప్రకారంగా అదే మీరు స్పెషల్ లీవ్, ఆర్టికల్ 136 ఏం చెప్తుందంటే స్పెషల్ లీవ్ గురించి చెప్తుంది. స్పెషల్ లీవ్ అంటే ఏంటంటే, మీరు హైకోర్టులో ఒక కేసు వేశారండి, మీరు హైకోర్టులో మీకు ఒక తీర్పు వచ్చింది, ఆ తీర్పుతో మీరు సాటిస్ఫై అవ్వలేదు, నేను ఇంకా హైకోర్టుకి అప్పర్ కోర్టుకి ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఒక సర్టిఫికేట్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్లి సుప్రీంకోర్టులో మీరు చూపిస్తే మీ కేసు అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది. మీకు అక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది, మీకు అక్కడ మీ కేసు అనేది రిజిస్టర్ అయ్యి మీకు హీరింగ్ వస్తుంది. ఇది ఒకటో ప్రాసెస్. మీకు ఇక్కడ ఈ సర్టిఫికేట్ ఏమి ఇవ్వలేకపోతే మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టు సంప్రదించాలంటే ఆర్టికల్ 136 ప్రకారంగా డైరెక్ట్గా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి స్పెషల్ లీవ్, ఆర్టికల్ 136 స్పెషల్ లీవ్ ద్వారా మీరు సుప్రీంకోర్టుని సందర్శించవచ్చు. సుప్రీంకోర్టుని వెళ్ళి మీ కోర్టు మీద ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఇక్కడ రైట్ చేయొచ్చు ఆర్టికల్ 136 స్పెషల్ లీవ్ ద్వారా. అదేవిధంగా ఆర్టికల్ 134 కూడా రిలేటెడ్, దీనికి స్పెషల్ లీవ్ రిలేటెడ్. ఇది ఓవరాల్ గా మనకి. ఇక రిట్స్ అన్నాం కదా, మనకి రిట్స్ ఎగ్జామ్ లో రిట్స్ అడుగుతున్నాడు. ఎన్ని రిట్స్ ఉన్నాయంటే 5 రిట్స్ ఉంటాయి మనకి. సింపుల్ గా మీకు గుర్తుపెట్టుకోవచ్చు. ఎంపీసీలో నాకు హైయెస్ట్ స్కోర్ వచ్చింది, ఎంపీసీలో నాకు ఏమొచ్చింది, హైయెస్ట్ స్కోర్. ఎంపీసీలో నాకు హైయెస్ట్ స్కోర్ వచ్చిందండి. ఇవి రిట్స్ గుర్తుపెట్టుకోండి. ఎన్ని రిట్స్ ఉన్నాయని అడుగుతాడు. ఎన్ని రిట్స్ ఉన్నాయంటే 5 రిట్స్ ఉన్నాయి. ఆ 5 రిట్స్ గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఏంటంటే ఎంపీసీలో నాకు ఏమొచ్చిందంటే హైయెస్ట్ స్కోర్ వచ్చింది. ఇక్కడ మీకు ఫస్ట్ చెప్తాను. ఎంపీసీ అంటే మాండమస్, పి అంటే ప్రొవిజన్, సి అంటే కోవారెంటో, హెచ్ అంటే హెబియస్ కార్పరస్,
ఎస్ అంటే సెర్షరీ. క్లియరా? రాస్తాను. ఎంపీసీలో హైయెస్ట్ స్కోర్ ఎన్ని అండి? 1, 2, 3, 4, 5 ఇవన్నీ ఏంటండి? 5 రిట్స్. 5 రిట్స్ మనకి ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 32లో మనకి ఎండింగ్లోకి వచ్చేసరికి అప్పుడు మనం చెప్పుకుంటాం సుప్రీంకోర్టులో రిట్ పవర్ ఉంటుంది. ఆ రిట్ పవరే ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెబియస్ కార్పరస్ తీసుకుందాం. హెచ్ అంటే హెబియస్ కార్పరస్. ఏంటి హెబియస్ కార్పరస్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వితిన్ 24 hours లోనే వాళ్ళని ఏం చేయాలి? కోర్టులోకి హాజరుపరచాలి. కోర్టులోకి హాజరుపరచకపోతే వాళ్ళు ఈ హెబియస్ కార్పరస్ వేసి న్యాయం కోరచ్చు. మీకు నాంది మూవీ, అల్లరి నరేష్ నాంది మూవీలో ఈ హెబియస్ ఎంటైర్ ఆ మూవీ మొత్తం హెబియస్ కార్పరస్ మీద ఉంటుంది ఆర్టికల్లో. ఈ హెబియస్ కార్పరస్ అల్లరి నరేష్ ది నాంది మూవీ చాలా బాగుంటుంది. అందులో హెబియస్ కార్పరస్ గురించే ఉంటుంది పూర్తిగా. అంటే ఈ హెబియస్ కార్పరస్ అంటే టు హ్యావ్ ద బాడీ చెప్పచ్చు. హెబియస్ కార్పరస్ అంటే టు హ్యావ్ ద బాడీ. నెక్స్ట్ ఇది ప్రైవేట్ ఎంప్లాయీస్ వేసుకోవచ్చు, ప్రైవేట్ వాళ్ళు వేయచ్చు, గవర్నమెంట్ వాళ్ళు కూడా వేయచ్చు. ఓకేనా? తర్వాత మానిమస్ అంటే కమాండ్ ఆన్ డ్యూటీ లేకపోతే డ్యూటీ, టు డ్యూటీ అని మీనింగ్ వస్తుంది. పి అంటే ప్రొహిబిట్ అంటే నిషేధం, అంటే ఒకరి పని ఒకరు చేయకపోవడం, అదే వేరే చేయడం. తర్వాత కోవారెంటో, నీకు వాట్ ఈస్ అథారిటీ, నీకు ఏ అథారిటీ ఉంది అంటే ఇది లోవర్ కోర్టు హైకోర్టుకి సంబంధించి. కోవారెంటో టు వాట్ అథారిటీ అంటే నువ్వు ఏ అధికారంతో ఆ పని చేసావు అని, అంటే లోవర్ కోర్ట్స్ అడుగుతుంది. షరీ ఇవి మనకి ఏంటంటే రిట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఓవరాల్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం క్లాస్లో ఐ థింక్ అమెండ్మెంట్స్లో చెప్పుకుంటే మీకు క్లియర్ అయిపోతుంది. ఓవరాల్గా మనకి పాలిటీలో అంటే ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ అయిపోతుంది. మీకు నిన్న ఏం చెప్పారంటే లోక్సభ చెప్పినప్పుడు రాజ్యసభలో ఎన్ని సీట్లు, రాజ్యసభలో ఎక్కువ స్థానాలు ఎక్కడున్నాయి, తక్కువ స్థానాలు ఎక్కడున్నాయి, రాజ్యసభలో నెక్స్ట్ లోక్సభలో ఎక్కువ స్థానాలు ఎక్కడున్నాయి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఉమ్మెత్త బీపీ. ఓకేనా? ఊ అంటే ఉత్తరప్రదేశ్, మా అంటే మహారాష్ట్ర, తా అంటే తమిళనాడు, బి అంటే బీహారు, పి అంటే వెస్ట్ బెంగాల్. ఓకేనా? ఉత్తరప్రదేశ్కి 31 ఉంటే, మహారాష్ట్రకి 19 ఉంటే 18, 16 అండి. క్లియరా? ఉత్తరప్రదేశ్లో మనకి రాజ్యసభ స్థానాలు చూసినట్లయితే సింపుల్ కోడ్ ఉమ్మెత్త బీపీ, ఉమ్మెత్తకు బీపీ వచ్చింది. అంటే ఉత్తరప్రదేశ్లో 31 ఉన్నాయి, మహారాష్ట్రలో 19 ఉన్నాయి, తమిళనాడులో 18 ఉన్నాయి, బీహార్లో 18 ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో 16 ఉన్నాయండి. అదే తక్కువ చూసినట్లయితే ఇది హైయెస్ట్ అండి, ఇది లోయెస్ట్ చూసినట్లయితే మీకు కోడ్ ఏంటంటే మీనా అమ్మ ఎవరంటే త్రిష. ఏం తిన్నది? మ్యాంగో తిన్నదండి. ఎక్కడ తిన్నది? రాజ్యసభలో తిన్నది. ఓకేనా? ఈ అన్ని రాష్ట్రాలకి రాజ్యసభ స్థానం ఒకటేనండి. ఈ అన్ని రాష్ట్రాలకి ఒకే ఒక రాజ్యసభ స్థానం ఉంది. ఏమంటే మిజోరాం అండి. మిజోరాంకి, నాగాలాండ్కి, అరుణాచల్ ప్రదేశ్కి, మణిపూర్కి, త్రిపురకి, సిక్కింకి, మేఘాలయకి, గోవాకి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ 8 రాష్ట్రాలకి రాజ్యసభలో ఒకే ఒక సీట్ ఉంది. అది సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మీనా అమ్మ త్రిష ఏం తిన్నది? మ్యాంగో తిన్నది. ఎక్కడ? రాజ్యసభలో ఒకే ఒక సీట్ ఉన్నది. ఇదండి. లోక్సభలో చూసినట్లయితే మనకి ఉమా పశ్చిమ బీహారు లోక్సభకు వెళ్ళింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్ ఇవి హైయెస్ట్ స్థానాలండి.
ఉత్తరప్రదేశ్కి 80 ఉంటాయండి, 80. ఇక్కడ బీహార్కి 40 ఉంటాయండి, ఇవి 42 ఉంటాయండి. ఇక్కడ మహారాష్ట్రకి ఎన్ని అనేది కామెంట్ చేయండి. తర్వాత ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్న రాష్ట్రాలు ఏంటంటే గుర్తుపెట్టుకోవడానికి సునామీ అని గుర్తుపెట్టుకోండి. సునామీ అంటే సిక్కిము, ఎన్ అంటే నాగాల్యాండ్, మీ అంటే మిజోరాం. ఇవేంటంటే లోక్సభ స్థానాలు ఒకే ఒకటి. తర్వాత లోక్సభ స్థానాలు రెండు కలిగిన రాష్ట్రాలు ఏంటంటే ఎంఎం ట్యాగ్ అని గుర్తుపెట్టుకోండి. ఎంఎం ట్యాగ్ మణిపూర్, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, గోవా. ఇవేంటంటే 2 ఉంటాయి, 2 లోక్సభ స్థానాలు ఉంటాయి. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ రాజ్యసభలో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉంటాయంటే 11, మధ్యప్రదేశ్లో ఎన్ని ఉంటాయంటే 11, కర్ణాటకలో ఎన్ని ఉంటాయంటే 12. క్లియరా. ఇవి మీకు లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. లాస్ట్ క్లాస్లో ఇవి పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్, ఇవి నోట్ చేసుకోండి. సో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.